హాయ్ వివర్స్, మనం ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని సదాశివనగర్లో ఉన్నాం. ఈ సదాశివనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, ఎవరు కోటేస్తారో మాట్లాడి తెలుసుకుందాం. మనం గత కొన్నాళ్ళుగా ఈ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మనం సర్వే చేస్తూ ఉన్నాం. ప్రతి సర్వేలోనూ ఒకటే జరుగుతుంది, బీజేపీ. ప్రతి చోట ఇదే మాట వినపడుతుంది. కానీ సదాశివనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఎవరు కోటేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన జహీరాబాద్ నుంచి ఎంపీగా మీరు ఎవరైనా గెలిపించుకుంటారు? బీవీ పాటిల్. బీజేపీ. ఎందుకు బీజేపీకి? ఎందుకు? బీజేపీ ఒక అనుకూలమైన పార్టీ. మోడీ బాగా చేస్తాడు. మోడీ నేతృత్వంలో బాగుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. అదంతా వదిలేసి మరి బీజేపీకి ఎందుకు వేస్తారు? ఇంకా 4 రోజులు అయితే ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా తెలుస్తుంది ఏందనేది. చేయలేక పారిపోతాడు అతను కూడా. అంతే. ఎందుకట్లా? అది కాంగ్రెస్ అంటే అట్లుంటుంది, స్కామ్లు ఉంటాయి ఉంటాయి. అంటే ప్రజల్లో ఇక్కడ మొత్తం ఉచిత పథకాలు అన్నీ వెళ్ళిపోయినాయి, అంతా బాగుంది, మాకు మళ్ళీ పైన కూడా కాంగ్రెస్ రావాలంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఉచిత పథకాలు అంటే అవి ఎన్నటికీ నమ్మద్దు. ఉచిత పథకాలు ఎన్నటికైనా మోసమే. ఉచిత పథకాలు ఎప్పటికైనా మన మీద గుద్ది బండారం చేస్తాయి, కానీ జనాలకు తెలిసేస్తలేదు. ఇంకా చూడండి, బస్సులు చూడండి ఎంత రష్గా ఉందో. మొగోళ్ళు ఎక్కడానికి జాగలేదు. మొగలు ఎక్కడ చూడండి ఎంత ఎంత ఇది అవుతుంది. బంగారమే పోతుంది అన్నారు. మా చుట్టపు వాళ్ళది 3 తులాల బంగారం చైనా పోయింది. సెంటర్లో కాంగ్రెస్ వచ్చిందంటారు, బీజేపీ వచ్చిందంటారు ప్రధానమంత్రి? బీజేపీ. ఎందుకు బీజేపీ అంటే నా ఒపీనియన్ ఏంటంటే బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో స్కామ్లు అనేటివి ఇలాంటి లంచగొండ అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు సెంటర్లో 10 సంవత్సరాలు పరిపాలించింది చాలు, మాకు కాంగ్రెస్ కావాలన్నారు. దాన్ని మీరేమంటారు? ఇక మేమేమంటామండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. మన ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఒక 6 ఓట్లు ఉంటాయి. 6 ఓట్లు వేపిస్తా, దగ్గరుండి వేపిస్తా అంతే. తాత, ఏం పేరు నీ పేరు? ఏడిపోతున్నావు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, ఐడియా ఉందా? తెలుసు. ఎవరికి వేస్తావు ఎంపీ ఎలక్షన్ లో? బీజేపీ. బీవీ పటేల్. పాటిల్. ఎందుకు వేస్తావు? బీజేపీకి ఎందుకు వేస్తావు? అరే ఆయన ఏమైనా ఇస్తాడు, అది పెడతాడు, 10 రూపాయలు ఇస్తాడు, పంపుతాడు అట్లా. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు వచ్చేది ఆయన ఏమైనా చేతి గుర్తు వచ్చింది, రంగా బంద్ అయిపోయింది. మాకు తెలియదు. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా, అంతా ఫ్రీగా బస్సు పెట్టారు, అన్ని ఇస్తున్నారు కదా. ఏమిది నేను బాడుకో ఏం నమ్మం. వస్తుంది ఏంటికి అన్నా, మగోనికి ఆనికి సగం పెడితే పోతాం ఇద్దరం. ఎప్పుడు అది ఆడుకోతున్నాయి అంటే అయ్యా నే కాదువా, ఇది బద్మాషి కాదు. ఇన్ని రాజ్యం మేము చిన్నప్పుడు చూస్తున్నాం మేము ఓట్లు. ఇప్పుడు ఎన్టీ రామారావు, ఇప్పుడు అవన్నీ మనం చేసిన చేతి గుర్తు, కారు గుర్తు, అవన్నీ అది మంచిగా నడిచింది, శుభ్రం. అది గట్ల. కానీ ఇదేమో అంటే కాంగ్రెస్ మాత్రం ఓటయ్యవు. పువ్వు గుర్తుకేస్తా ఎంత నాకు ఆయన చేసి చేయకుండా సరే, ఆయన కడపలో బట్టి ఆయన మంచిగా చేస్తాడు. మాకు అంతేనే సార్. మరి ప్రధానమంత్రి ఎవరు కావాలి నీకు? నరేంద్ర మోదీ కావాలి, రాహుల్ గాంధీ కావాలా? నాకు ఎవరు ప్రధానమంత్రి? మాకు పువ్వు గుర్తే కావాలి, నరేంద్ర మోదీనే. అంతే. రాహుల్ గాంధీ వద్దంటావు? గంగర నాకు మీరు చెప్పకుండా సరే, మీరు చెప్పకుండా చేయకుండా సార్, మాకు గుర్తున్నది అవేం బరాబరి చేస్తాం. ఇప్పుడు ఏం లేదు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఓట్లు 5 ఉన్నాయి. 5 ఓట్లు బీజేపీకి. ఒకే గుద్దు, బీజేపీ గుద్దు. గుద్దే అంతేనా? అంతే. ఇంకా మత్తున్నారు మస్తున్నారు మంది. అందరికి బీజేపీ ఇస్తా అంటావు? బీజేపీ మరి అంటుంది అన్న. నువ్వేమో సరే, ఇప్పుడు చేసినామంటే దండ జరిపినాం మరి. లేకపోతే ఇప్పుడు అది మన అదే చేతి గుర్తు వచ్చిందంటే చచ్చిపోయింది.